హరే కృష్ణ. ప్రియ భగవద్బంధువులారా, పద్మవ్యూహంలో శత్రువులను చీల్చి చెండాడిన అభిమన్యుని గురించి మీకు తెలుసా? అతని పుత్రుడే పరీక్షిత్ మహారాజు. ఈతడు విష్ణురాతుడని ప్రసిద్ధి చెందిన పరమభాగవతుడు. కురుక్షేత్ర రణము ముగిసిన తరువాత మిగిలిన ఏకైక పాండవ వంశాంకురము పరీక్షిత్ మహారాజే. కురు పాండవ యుద్ధం ముగిసింది. పంచపాండవులు తప్ప కురువంశమంతా నశించింది. తొడలు విరిగి దుర్యోధనుడు రణరంగంలో పడి ఉన్నాడు. ఇంకా ప్రాణము పోలేదు. అప్పుడు తన ప్రభువునకు ఆనందము కలిగించాలి అనే ఉద్దేశంతో అశ్వత్థామ నిదురిస్తున్న పాండవపుత్రులను వధించి వారి తలలను దుర్యోధనునికి కానుకగా ఇచ్చాడు. అప్పుడు కృష్ణార్జునులు అశ్వత్థామను పట్టుకోవడానికి వెంబడించగా అతడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. కృష్ణుని నిర్దేశంలో అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి శత్రువు ప్రయోగించిన అస్త్రాన్ని శాంతింపజేశాడు. తరువాత అశ్వత్థామను పశువును బంధించినట్లు త్రాళ్లతో కట్టివేసి శిబిరానికి తీసుకుని వచ్చారు. నిద్రిస్తున్న వారిని కనికరము లేకుండా వధించిన అశ్వత్థామకు ఎటువంటి శిక్ష వేయాలా అని ఆలోచించడం జరిగింది. చివరకు అందరికీ నచ్చే విధంగా అర్జునుడు అతనికి కేశఖండనము చేసి తలలోని మణిని తొలగించాడు. ఆ విధంగా అవమానితుడై అశ్వత్థామ విడిచివేయబడ్డాడు.